పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో ఆస్తమా ఒకవేళ డయాగ్నోస్ అయితే కనుక వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా గైడ్ చేస్తాం. పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో మోస్ట్ కామన్గా వీళ్ళకి సిమ్టమ్ సివియారిటీని బట్టి మనం ఎన్ని టైమ్స్ ఇవ్వాలి ఇన్హేలర్స్, కంటిన్యూస్గా రెగ్యులర్గా ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ అవుతామండి. నార్మల్గా వీక్లీ ట్వైస్ కంటే ఎక్కువ సిమ్టమ్స్ వస్తే కనుక వాళ్ళకి కంటిన్యూస్గా మెయింటెనెన్స్ ఇన్హేలర్స్ అవసరం పడుతుంది. మెయింటెనెన్స్ ఇన్హేలర్స్ అంటే రెగ్యులర్గా సిమ్టమ్స్ ఉన్నా లేకున్నా కూడా ఇన్హేలర్స్ రెగ్యులర్గా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. కొంతమందికి ఈ సిమ్టమ్స్ కనుక లెస్ దాన్ ట్వైస్ ఏ వీక్ ఉంటే కనుక వాళ్ళకి ఇన్హేలర్ రిక్వైర్డ్ లాగా ఓన్లీ పేషెంట్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయమని చెప్తాం. మోస్ట్ కామన్గా పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో ఇన్హేలర్ స్టార్ట్ చేసేటప్పుడు పేరెంట్స్ అడిగే మోస్ట్ కామన్ క్వశ్చన్, సార్ ఇన్హేలర్ యూజ్ చేస్తే ఇది లైఫ్ లాంగ్ డిపెండెన్సీ ఉంటుంది అనేది మోస్ట్ కామన్ ఎన్కౌంటర్డ్ క్వశ్చన్ మనకి. కాకపోతే ఇది లైఫ్ లాంగ్ కంటిన్యూస్గా యూజ్ చేయాలి అనేది అవాస్తవం అండి. ఎందుకంటే పేషెంట్ సిమ్టమ్స్ కనుక కంట్రోల్డ్గా ఉన్నాయి, ఒక 4 వీక్స్లో వీళ్ళకి ఏం సిమ్టమ్స్ ఎక్సర్బేషన్స్ లేవు అనుకుంటే కనుక వాళ్ళ బేస్డ్ ఆన్ దేర్ సివియారిటీ మనం స్టెప్ డౌన్ ట్రీట్మెంట్ లాగా చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఈ స్టెప్ డౌన్ అనేది ఓవర్ ద ఏజ్ పేషెంట్స్ గ్రో అయ్యాక వాళ్ళకి అడల్ట్ ఏజ్ గ్రూప్లో ఇన్హేలర్ రిక్వైర్మెంట్ కూడా ఉండకపోవచ్చు. సో ఇది పేషెంట్ని కంటిన్యూస్గా అబ్జర్వ్ చేశాకనే స్టెప్ డౌన్ అనేది డిసైడ్ అవ్వచ్చు.